నమస్తే, వెల్కమ్ టు లియో. పిఎస్ఆర్ ఆంజనేయులు ఏపీఎస్సి సంబంధించినటువంటి ఒక వివాదం. ఇదే కాకుండా ఒక్కొక్కరుగా అరెస్టులు కావడం ఏంటి సంగతి? దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకుంటే ఏపీఎస్సికి సంబంధించి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిపై ఇప్పుడు ఒక అభియోగం ఉంటుంది. అదిగా గతంలో మనం చూసుకుంటే కాదంబరి జత్వాని విషయంలో కావచ్చు, ఇప్పుడు అరెస్ట్ అయ్యే ముందు కూడా ఏదైతే ముందస్తు బెయిల్ తీసుకోమంటే కరెక్ట్గా నేను వెళ్ళిన 2 నిమిషాల్లో వచ్చేస్తానన్నట్టు ఏదో చాలా మాట్లాడడం కావచ్చు. అదిగాక ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వెళ్ళి వచ్చి అంటే తనకు ములాఖాత్ ఇచ్చి వచ్చిన తర్వాత మాట్లాడిన సందర్భాల్లో కూడా తనకున్న పొగరింది అనేది కనిపిస్తుంది. మొత్తానికి పిఎస్ఆర్ ఆంజనేయులు గారి గురించి మీరేం చెప్తారు? పిఎస్ఆర్ ఆంజనేయులు మాజీ పోలీస్ అధికారి, ఎందుకంటే సస్పెండ్లో ఉన్నాడు కాబట్టి మాజీనే అనాలి. తర్వాత నిజానికి ఐపీఎస్ కావాలంటే అండి అది అంత ఈజీ కాదు. ఐఏఎస్ ఐపీఎస్ కావటం అనేది ఒక పెద్ద తపస్సు. అవి ఎవరో కొద్ది మందికి మాత్రమే ఆ అరుదైన అవకాశం అది రకంగా చెప్పాలంటే. అలాంటి అవకాశం ఆయన చేతికి వచ్చినప్పుడు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వ్యవహరిస్తే ఎంత గౌరవంగా ఉంటుందో వాళ్ళని ప్రజలు చాలా గౌరవంగా చూస్తారు. చాలా రేరుగా వచ్చే జాబ్ కూడా అది. లక్షల మంది పోటీలో ఒకరికి సాధ్యమైంది ఐఏఎస్గా ఐపీఎస్గా కావటం ఉంటుంది. సో రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఒక పద్ధతిగా వ్యవస్థలకి తగ్గట్టు చట్టబద్ధమైనటువంటిగా నడుచుకుంటూ ముందుకెళ్ళుంటే చాలా బాగుండేది. కానీ ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇప్పుడు అరెస్ట్ అయిన కేసు ఒకసారి చూడండి. ఒక అమ్మాయిని వేధించిన కేసు ఎంత దారుణం అండి. సహజంగా ఒక అమ్మాయిని ఎవరైనా వేధించారంటే ఆ అమ్మాయి ఎవరి దగ్గరికి వచ్చింది? ఫస్ట్ పోలీసుల దగ్గరికి వస్తుంది. పోలీసులు వేధిస్తున్నారు లేదు తనను పట్టించుకోవట్లేదు అనుకోండి, ప్రభుత్వం దగ్గరికి అడిగిద్ది, ప్రభుత్వానికి చెప్పిద్ది, ప్రభుత్వం పోలీసులకు ఆర్డర్ వేసిద్ది ఈ కేసుని సీరియస్గా తీసుకోండి అని చెప్పేసి. కానీ ప్రభుత్వమే ఒక అమ్మాయిని వేధించమని చెప్తే, పోలీసులే ఒక అమ్మాయిని వేధిస్తే అది ముంబై హీరోయిన్ జత్వాని కేసు. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అరెస్ట్ అయినటువంటి కేసు. ఎంత దారుణం అంటే అండి, క్లియర్ కట్ ఎవిడెన్స్ కళ్ళ ముందు కనపడుతూ ఉంది. జనవరి 30వ తారీఖు 2024 సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి నివాసంలో మీటింగ్ జరిగిందంట. సజ్జల రామకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, విశాల్ గున్ని గారు, కాంతి రాణా టాటా గారు ముగ్గురు ఐపీఎస్లే కూర్చున్నారంటే వాళ్ళకి ఆర్డర్స్ క్లియర్ కట్. ఒక ముంబైలో జత్వాని అనేటువంటి ఒక అమ్మాయి అక్కడ మనకు కావాల్సిన ఒక కార్పొరేట్ మీద కేసు పెట్టింది. ఆ అమ్మాయిని ఆ కేసు వాపస్ తీపించుకునేలా చేయాలి, ఏం చేయొచ్చు అనేది ఒక మీటింగ్. ఏం చేయొచ్చు అంటే అని కూడా మళ్ళీ కంక్లూజన్ పాయింట్ ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన ఒక ప్లానింగ్. ఇక్కడ కుక్కల విద్యాసాగర్ అనే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు 2014లో ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ద్వారా పోటీ చేసినటువంటి నాయకుడు ఓడిపోయాడు. కానీ ఆయన వచ్చి ఈ అమ్మాయి మీద ఒక ఫేక్ కేసు పెడతాడు. మీరు ఆ కేసును సీరియస్గా తీసుకుని ఆ అమ్మాయిని తీసుకొచ్చి వేధించేసి ఈ కేసు పోవాలంటే ఆ కేసు పోవాలన్నట్టు వేధించాలి అనేటువంటి ఒక ప్రతిపాదన ముందుకు వచ్చింది. సరే, వీళ్ళు ఒప్పుకోకూడదు నిజానికి. ఇప్పుడు నేను చెప్తుంది కాదు, దీంట్లో విశాల్ గున్ని ఏదో వాంగ్మూలం ఇచ్చాడు, కాంతి రాణా టాటా వాంగ్మూలం ఇచ్చాడు, మీడియా కథనాలు ఇవన్నిటి ఆధారంగా చెప్తున్నా, నాకు వచ్చిన సమాచారం ఆధారంగా చెప్తున్నాను నేను. అయితే ఇప్పుడు నిజానికి పిఎస్ఆర్ ఆంజనేయులకి ఈ కేసు సంబంధం ఉండకూడదు. ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్. ఆయన ఏం చేయాలి? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమేమి కుట్రలు జరుగుతున్నాయి, లేదు ప్రజలకు సంబంధించి ఏమనుకుంటున్నారు, ప్రభుత్వ పథకాల గురించి కానీ ప్రభుత్వం గురించి కానీ ఏమనుకుంటున్నారు, ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ప్రభుత్వానికి ఇవ్వడం ఆయన బాధ్యత. కానీ ఈ కేసులో ఆయన ఇన్వాల్వ్ కావటమే ఫస్ట్ దారుణం. అందులో అమ్మాయిని వేధించే కేసులో ఇన్వాల్వ్ కావటం ఇంకంతకన్నా దారుణం. సో జనవరి 30 తారీఖు అనుకుంటే ఫిబ్రవరి 1వ తారీఖు వీళ్ళు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటారు. ఫిబ్రవరి 2వ తారీఖు ఫ్లైట్ ఎక్కి ముంబై పోయి అమ్మాయిని అరెస్ట్ చేయడానికి. నిజానికి ఫిబ్రవరి 1వ తారీఖు టికెట్ బుక్ చేసుకునే పాటికి కేసు పెట్టి ఉండాలి కదా, కేసు పెట్టలేదు. ఫిబ్రవరి 2వ తారీఖు ఉదయం 6:30 గంటలకు కేసు పెట్టింది. ఫిబ్రవరి 2వ తారీఖు కేసు పెడితే ఫిబ్రవరి 1వ తారీఖు టికెట్ బుక్ చేసుకోవడం ఏంది ముంబైకి? అంటే పోలీసులు ఏమైనా కలగన్నారా? రేపు ఒక కేసు వస్తుంది మన స్టేషన్కి, ఆ కేసులో ఉన్నటువంటి అమ్మాయిని అరెస్ట్ చేసుకోవడానికి మనం ముంబై కూడా పోవాలి అని చెప్పి ఏమైనా కలగన్నారా? రెండోది ఎంత దారుణం అంటే 6:30కి కేసు వస్తుంది, 7:30కి వీళ్ళు ఫ్లైట్ ఎక్కుతారు. మామూలుగా మీకు ఎయిర్పోర్ట్ రూట్ ప్రకారం ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కాలంటే 1 గంటన్నర ముందు ఎయిర్పోర్ట్లో ఉండాలి కదా, అంటే 6 గంటలకి ఎయిర్పోర్ట్లో ఉండాలి. మరి 6:30కి కేసు పెట్టేస్తే 6ంటికి వీళ్ళు ఎయిర్పోర్ట్లో ఎందుకున్నారు? అసలు 7:30కి ఫ్లైట్ ఎక్కి ఎలా పోయారు ముంబైకి? అంటే ఇది ఒక ప్రీ ప్లాన్డ్ యాక్టివిటీ అని కళ్ళ ముందు కనపడుతూ ఉంది. మరి దీన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎందుకు సమర్థించదలుచుకున్నారు? అంతా క్లియర్గా ఎవిడెంటెడ్గా కనపడుతున్నప్పుడు కేసు, దీన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ అనే సోకాల్డ్ మేధావి మాజీ ఎంపీ, పార్లమెంట్లో అంటే దేశానికి అత్యున్నత పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎందుకు సంపాదించదలుచుకున్నారు? ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సమాధానం చెప్పాలి. పైగా దీంట్లో కూడా మళ్ళీ కులాన్ని లాగే ప్రయత్నం చేశాడు. ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఉందండి. ఏంటంటే
సరే ప్రభుత్వ పెద్దలు చెప్పారు, దాని తగ్గట్టుగా మనకి ఐపీఎస్లకు సంబంధించి కూడా వచ్చింది, వెళ్ళారు, తీసుకొచ్చారు. కానీ ఎంత దారుణంగా కుక్కల విద్యాసాగర్ న్యూడ్ కాల్ చేసి దాదాపు 42 రోజుల పాటు కాదంబరి జత్వానికి ఎందుకు ఇంత హింస పెట్టాడన్నది ఒకటైతే, దాంతోపాటు ఆ కాదంబరి జత్వాని అనే మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ కనీసం ఏదైతే శానిటరీ ప్యాడ్స్ కూడా ఇవ్వకుండా అంత మరి సతాయించడం ఇంకొకటైతే, ఎవరూ లేని టైంలో ఎందుకని పిఎస్ఆర్ ఆంజనేయులు అక్కడికి వెళ్ళి రావడం జరిగింది అనేది ఇవన్నీ ప్లాంట్ ప్రకారమే జరిగాయని చెప్పి అనుకోవాలా, లేదంటే కనీసం ఖచ్చితంగా గతంలో మనం చూసి వైఎస్ వివేకానంద రెడ్డి గారు కావచ్చు, మిగతా గతంలో చాలామందిని అనుమానాస్పద మృతులు చూసాం. సో అటువంటిది మన రాష్ట్రానికి చెందినటువంటి మహిళ కాదు కాబట్టి ఒకవేళ అలాంటి ప్రయత్నాలు కూడా జరపాలని చెప్పి ప్లాన్ చేశారని చెప్పి అనుకోవచ్చు అంటారు. ఏదైనా చేయడానికి సిద్ధపరుస్తుంది కాబట్టి ఏ అనుమానమైనా వస్తుందండి. ఏమాత్రం, ఎందుకంటే మన కళ్ళ ముందు అనేక ఉదాహరణలు ఉన్నాయి. వైఎస్ వివేకానంద రెడ్డి మరణం మీరు అంటున్నారు, ఆయన ఓ ప్రజాప్రతినిధి కాబట్టి, ఓ పెద్ద కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి, మాజీ మంత్రి కాబట్టి మీరు ఆయన మరణాన్ని కొద్దిగా పెద్దగా చూస్తున్నారు. కానీ ఆయన కేసులో 6 మరణించారు. మరి పాపం వాళ్ళు వాచ్మెన్ రంగయ్య అయితే ఏంది, వాళ్ళ కుటుంబంలోనే భాగమైన అభిషేక్ రెడ్డి అయితే ఏంది, వీళ్ళంతా అనేక మంది మరణించారు. అంటే వీళ్ళందరూ మరణాలు చూసిన తర్వాత వాళ్ళు ఏమైనా చేయటానికి సిద్ధాస్తులు అనేటువంటి విషయం మనకు తెలిసిన తర్వాత ఈ అమ్మాయిని కూడా ఒప్పుకోకపోతే ఏమైనా చేయడానికి సిద్ధపడ్డారా అనేటువంటిది కూడా ఆలోచించాలి. నిజానికి ఆ అమ్మాయిని మాత్రమే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా అదుపులో తీసుకున్న తర్వాత స్టేషన్ గది తీసుకెళ్లాల్సింది. కానీ ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పెట్టారు. ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పెట్టి వేధించడం ఏంటి? మళ్ళీ ఎవరిని వేధించారు వీళ్ళు? వాళ్ళ మదరు ఒక రిటైర్డ్ ఆర్బీఐ మేనేజరు, అంటే ఒక దేశ సర్వీసుల్లో ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత వాళ్ళ ఫాదరు నావీలో రిటైర్డ్ మేనేజరు, అంటే దేశానికి సర్వీస్ చేసిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తుని సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పట్టుకొచ్చి ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పెట్టేసి ఆ అమ్మాయి కళ్ళ ముందే పేరెంట్స్ని కూడా వేధించేసి ఎట్టి పరిస్థితుల్లో ఆ కేసు వాపసు తీసుకోవాల్సిందని వేధించేసి ఆ కేసు వాపసు తీసుకుంటాను ఒప్పుకున్న తర్వాత ఈ కేసు పక్కన పెట్టారన్నది కదా అభియోగం. ఇంకోటి కూడా మీరేదో న్యూడ్ కాల్స్ అన్నారు, అది వాళ్ళ వెనతో పెట్టిన విద్య. అది కుక్కల విద్యాసాగర్ అయినా, గోరంట్ల మాధవ్ అయినా, తర్వాత ఇదన్నీ వీళ్ళందరి మీద అభియోగాలు ఆరోపణలు ఉన్నాయి కదా. సరే, ఇక వాళ్ళకి అవన్నీ కామన్ థింగ్స్, అవి వదిలేయండి. ఇంకా అది ఒక దారుణమైన సబ్జెక్ట్. మరి సో ఇలాంటి కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు ఇరుక్కోవటం అనేటువంటి నిజంగా బాధాకరం, దురదృష్టకరం. ఒక ఐపీఎస్ ఇరుక్కోకూడదు. మరి ఆయన ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నటువంటిది, ఎవరి ఆదేశాల మేరకు చేయాల్సి వచ్చింది, ఎవరు ప్రెజర్ పెడితే ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటిది ఖచ్చితంగా చెప్పి తీరాలి. రెండోది, ఆయన మీద గతంలో కూడా అనేక లైంగిక వేధింపులు, అంటే మహిళల్ని బూతులు తిడతాడని, వేధిస్తాడని, ఇలాంటి అనేక కంప్లైంట్స్, ఆరోపణలు అతని మీద ఉన్నాయి. సరే, ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఇప్పుడు మీరు అన్నట్టు గ్రూప్ 1 పేపర్లు డిజిటల్ వాల్యుయేషన్ చేపిస్తామని చెప్పేసి దాదాపు ప్రభుత్వ ధనాన్ని ఒక 8 కోట్లు ఖర్చు పెట్టి, ఏదో థాయిలాండ్ అనేటువంటి ఒక ఆ రిసార్ట్లో తీసుకొని అక్కడ రెంట్ 1.5 కోటి చెల్లించేసి దాదాపు ఇంకా 6 కోట్ల రూపాయలు వాల్యుయేషన్ కోసం పెట్టేసి, అసలు గ్రూప్ 1 ఎంప్లాయీస్కి జీతాలు వస్తాయి 8 కోట్లు అంటే, కానీ వాల్యుయేషన్ కోసం 8 కోట్ల రూపాయలు ఏదో కుంభకోణం చేసి దాంట్లో ఏదో మింగేశాడు అనేటువంటిది ఇప్పుడు అతని మీద వస్తున్నట్టు ఇంకో కొత్త అభియోగం. నిజానికి ఇతనికి గ్రూప్ 1 వాల్యుయేషన్కి ఏంటి సంబంధం? మళ్ళీ చెప్తున్నా, ఇతను ఇంటెలిజెన్స్ చీఫ్. ఇందాక కూడా ల్యాండ్ ఆర్డర్ కాదు ఇతని బాధ్యత. ఇప్పుడు అమ్మాయిని అరెస్ట్ చేయాలన్నా, ఇంకో చర్యలు తీసుకోవాలన్నా అది ల్యాండ్ ఆర్డర్ చేయాల్సిన పని. కానీ ఇతను ల్యాండ్ ఆర్డర్ కాదు, ఇతను ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నాడు. ఆ జత్వాన్ని అరెస్ట్ చేయడంలో ఇది సంబంధం పెట్టుకోకూడదు, కానీ పెట్టుకున్నాడు. తర్వాత ఈ గ్రూప్ 1 వాల్యుయేషన్తో కూడా సంబంధం ఉండకూడదు, కానీ ఉంది. అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నాకు అదేందో అర్థం కాదు. ఐటీ సలహాదారేమో మద్యం కుంభకోణం చేస్తాడు, సీఎం సలహాదారేమో మంత్రులు పని చేస్తాడు, తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్ ఏమో ల్యాండ్ ఆర్డర్ పని చేస్తాడు, గ్రూప్ 1 పేపర్లు మెయింటెనెన్స్ చేస్తాడు. అంటే పని ఒకటి, అంటే మామూలు డ్యూటీ ఒకటి, ఏది యాజ్ పేపర్ డ్యూటీ ఒకటి, కానీ చేసే టాస్క్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. అంటే వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. వృత్తి వేరు, ప్రవృత్తి వేరు, బాగా చెప్పారు. అదిగాక మనం చూసుకుంటే లిక్కర్ కేసులో కూడా చూసుకుంటే రాజకేశ్ రెడ్డి మీరు ఇందాక అన్నట్టు ఐటీకి సంబంధించినటువంటి ఒక అడ్వైజర్. అదేవిధంగా చూస్తుంటే మిథున్ రెడ్డి గతంలో చెప్పి నేను ఎంపీని, నాకు రాష్ట్రంతో సంబంధం లేదని చెప్పి ఆయన మీటింగ్లో పాల్గొన్నారు. కానీ మీటింగ్లో పాల్గొనాల్సినటువంటి ఒక ఎక్సైజ్ మినిస్ట్రీ కావచ్చు, లేదా అప్పట్లో ఉన్న డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఒక నారాయణ స్వామి, ఆయన ఎక్కడ ఉన్నాడంటే దానికి యాక్చువల్గా ఏంటంటే నిజానికి మద్యం పాలసీ రూపొందించాల్సింది ఎవరంటే
ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ స్వామి గారు, కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళ ఛాంబర్స్లో జరగాల్సిన మీటింగ్స్ వాళ్ళకి సంబంధం లేకుండా, వాళ్ళు లేకుండా విజయసాయిరెడ్డిలలో హైదరాబాద్లో, విజయవాడలో జరగటం ఏంటి? దాంట్లో ప్రైవేటు వ్యక్తులు రాజు కసిరెడ్డి, సజ్జల సీతారెడ్డి పాల్గొనటం ఏంటి? అసలు వీళ్ళంతా ఎవరబ్బా? వీళ్ళెవరు? అసలు మద్యం కుంభకోణం, మద్యం పాలసీని తయారు చేయడానికి, అసలు మద్యం పాలసీ ఎక్సైజ్ శాఖ మంత్రి, కమిషనరు, సీఎం, క్యాబినెట్ అంతవరకే అది. కానీ వీళ్ళెవరూ కాకుండా ప్రైవేట్ వ్యక్తులు తయారు చేయటం ఏంటి? దాన్ని ప్రభుత్వం ఫాలో కావటం ఏంటి? ఇది వైసీపీ పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు మద్యం కుంభకోణం అనేది వైసీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని వణికిస్తుంది. ఇప్పుడు మన సుప్రీంకోర్టులో కూడా వాదన జరిగితే లాయర్ల మళ్ళీ వాదన చూసిన తర్వాత మిథున్ రెడ్డి బెయిల్ కోసం వెళ్తే ఆ లాయర్ల హడావుడి చూసి సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది ఒక జడ్జి గారు అనుకుంటా, మీడియా కథన ప్రకారం చూసాను నేను. ఇది పాకిస్తాన్ భారత్ బోర్డర్లోకి ఏ ఘర్షణ ఉందో మాకు తెలియదు, కానీ అంతకు మించిన ఘర్షణ ఇక్కడ మాకు కనిపిస్తుంది అనేది చెప్పే ప్రయత్నం చేశారు. అంటే వైసీపీ నాయకులు ఎంత భయాందోళనలో ఉన్నారో అంటానికి దిస్ ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు పెట్టుకుంటే ఎవరి జీవితాలైనా ఆగమవటం అంటానికి ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, సస్పెండ్ అయినటువంటి కాంతి రాణా టాటా విషయాలు కొన్ని కావచ్చు బెస్ట్ ఎగ్జాంపుల్. ఒకే కేసులో 3 ఐపీఎస్లు సస్పెండ్ కావటం దేశ చరిత్రలోనే తొలిసారి. అంటే సావాస దోషాలు అంటారు కదా, ఇప్పుడు మావాడు మంచోడేనండి, పాలనోడితో తిరిగిన తర్వాత చెడిపోయాడండి, ఇప్పుడు అలా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో ఐఏఎస్లు, ఇప్పుడు శ్రీలక్ష్మి గారు, బీపీ ఆచార్య గారు, ఇప్పుడు సీతారామన్ గారు, కాంతి రాణా టాటా విషయాలు కొన్ని, అప్పుడు ఐఏఎస్లు, ఇప్పుడు ఐపీఎస్లు. ఏంటండి ఈ ఆగమాగం జీవితాలు? ఎంత కష్టపడితే వాళ్ళకి ఈ ఉద్యోగాలు వచ్చి ఉంటాయి. ఒక జగన్మోహన్ రెడ్డి ప్రజల కారణంగా ఎంత పరిస్థితి వాళ్ళకి దాపరించింది. వాళ్ళు కూడా చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా పోయి ఉంటే ఏం చేస్తాడు? మహా అంటే లూప్ లైన్లో పెడతారు. పెట్టాల్సింది ఏముంది? లూప్ లైన్లో ఉంటాం. తప్పు చేయటం కంటే కూడా కష్టపడి సంపాదించుకున్న జాబ్ గౌరవప్రదంగా కాపాడుకోవడం ముఖ్యం కదా. మనకి హయ్యర్ ప్రమోషన్స్ కావాలి, వాళ్ళు చెప్పినట్టు వింటేనే మనకు పదోన్నతులు వస్తాయని చెప్పేసి చెప్పినట్టు అడ్డంగా చేసి జైలు పాలు కాలేదా? అంటే మనం చూసుకున్నాం ఏబి వెంకటేశ్వర గారిని ఏం చేయగలిగారు? లూప్ లైన్ లో పెట్టారు. ఏమైంది? ఏం చేయగలిగారు? పైగా అతను హీరో అయ్యాడండి. హీరో లాస్ట్ డే రోజు తన రిటైర్మెంట్ తన డ్రెస్ లోనే జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడే. ఇంకా అంతకన్నా హీరోయిజం ఇంకేముంటదండి? అలాంటి ఎలివేషన్స్ కోసం వెయిట్ చేయడమే తప్పు కాదు కదా. ఏ వ్యక్తిని కక్ష సాధించాలని అనుకున్నారో, ఏ వ్యక్తిని అత్యంగా వేధించాలని అనుకున్నారో ఆ వ్యక్తి అతని ప్రభుత్వంలోనే పోలీసు డ్రెస్ వేసుకొని సెల్యూట్ కొట్టించుకొని అతను పదవి విరమణ చేసుకున్నాడు. అంటే ఏం చేయగలుగుతుంది ప్రభుత్వం కావాలనుకుంటే? ఇప్పుడు చాలా డైరెక్ట్ గా ఏబి వెంకటేశ్వర గారిని, అదే విధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని చాలా ఒక తూకంలో పెట్టి చూస్తున్నారు. అంటే నిలవెత్తూడదు, అసలు తూకకూడని వ్యవహారం. అవును, అంటే నిలవెత్తుగా ఒక నిజాయితీకి మారుపేరు ఏబి వెంకటేశ్వర అయితే ఒక వికృత చేష్టలు చేస్తానికి ఇక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అంటారు. అంటే బరువులు చూడకూడదండి. పామాయిల్ని, శనగ నూనె ఒక పక్కన పెట్టి ఆరోగ్యానికి మంచిదాన్ని, ఆరోగ్యం పాడు చేసేదాన్ని ఒక పక్కన పెట్టేసి తూకం వేస్తానంటే కుదిరిద్దా? అది తూకానికి సరిపోయినటువంటి అంశాలు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏబి వెంకటేశ్వరరావు గారి నుంచి తీసుకోవాల్సిన ఆదర్శం ఏంటి అంటే నిక్కచ్చితనంగా, నిజాయితీగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఉంటే ప్రభుత్వం ఏమనుకున్నా సరే నిజమే నెగ్గుతుంది. 4 రోజులు లేట్గా వచ్చేమో. కానీ ఇప్పుడు చాలామంది అనుకుంటారు మేము తప్పు చేసిన ఏమి చేయలేరు, ఈ చట్టాల్లో లూప్ హోల్స్ మాకు తెలుసు అని అనుకుంటారు. గాలి జనార్దన్ రెడ్డికి ఏమైంది? లేటుగా ఆగలింది అంతే, జైలు శిక్ష ఆగలేదుగా. కాబట్టి నిజాయితీగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటానికి ఏబి వెంకటేశ్వరరావు ఒక ఉదాహరణ. అబద్ధాలతో లేదు అసత్యాలతో, అవినీతితో జీవితాన్ని గడిపితే ఎలా ఉంటుంది అంటానికి ఇవి గాలి జనార్దన్ రెడ్డి అయినా, పిఎస్ఆర్ ఆంజనేయులు అయినా, ఇంకోలైనా ఒక ఉదాహరణ. అవును. సో చూద్దామండి. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా నిజాలు అయితే బయటికి రావాలి, కఠిన చర్యలు అయితే తీసుకోవాలని చెప్పి కోరుకుందాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.